ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఆల్రెడీ మన బీఎస్పీ పార్టీ నుంచి విడిపోయి వచ్చారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? బీఆర్ఎస్ లో రావడానికి ప్రధానమైన కారణం బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఈ దేశంలో మరి బహుజనవాదాన్ని బతుకుతాం. మరి మాయావతి గారు బీజేపీ ఒత్తిడికి లోనై మరి ఆ పొత్తును బదిలీ చేసింది. అందుకొరకే నేను తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిన బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాను. కానీ ఆ రోజు మాయావతి గారు బీజేపీ ఒత్తిడికి లోనే దాన్ని రద్దు చేసినందున మరి తెలంగాణ ప్రజల నుంచి మాట నిలబెట్టుకోవడం కోసం కేసీఆర్ గారి నుంచి నిలబెట్టుకోవడం కోసం బహుజనవాదాన్ని తెలంగాణవాదాన్ని రేట్లు కలపడం కోసం బీఎస్పీలో వెంట మీ వెంట ఉన్న క్యాడర్ మీ వెనకాల వస్తుందని మీరు అనుకుంటున్నారు? అందరూ వచ్చింది, ఎవరు మొత్తం మీ పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ పార్లమెంట్ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ మట్టి బిడ్డనైనా నన్ను అంటే నడిగడ్డలో పెట్టి ఆధార్ కార్డు ద్వారా మరి అచ్చంపేటలో చదువు వచ్చుకున్నాను. చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రాంతానికి రుణపడి ఇక్కడ పుట్టిన ఇద్దరికి ఈ ప్రాంతం కోసం పనిచేస్తాను. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. అందుకొరకు మిగతా వాళ్ళందరూ కేవలం ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చింది. వాళ్ళు వచ్చింది హోదాల కోసం. నేను ఈ ప్రాంతంలో ప్రజల హోదాను పెంచడం కోసం, ఆ హోదాను పెంచడం కోసం.